హాయ్ అండి, నేను మీ ఎంఆర్ కృష్ణ పగడాను ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ వాకిన్ ఆన్ 22 May 2024 బీఎస్సీ బీఫామ్ ఎంఫామ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గానైతే మనకి శ్రీకృష్ణ ఫార్మా నుంచి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 18/5/24 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే మనకు రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ క్యూసీ అయితే ఇక్కడ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొడక్షన్ క్యూసీకి బీఎస్సీ బీఫామ్ ఎంఫామ్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 8 years అంటే ఫ్రెషర్స్ నుంచి 8 years వరకు అయితే ఎలిజిబిలిటీ అని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డేట్ చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ డేటు 22 May 2024 అయితే ఇవ్వడం జరిగింది. టైము 10 AM to 4 PM అయితే ఇచ్చారు. ఇక వెన్యూ ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 35 IDA నాచారం హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అండి. ఇక ఎంఎస్ఎన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాకిన్ ఆన్ 22 May 2024 అని చెప్పేసి ఇది కూడా అయితే ఎంఎస్ఎన్ నుంచి కూడా రావడం జరిగింది. ఈ ఎంఎస్ఎన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి లొకేషన్ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 18/5/24 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక ఎప్పటిలాగానే సెలక్షన్ ప్రాసెస్ సేమ్ దీనికి కూడా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో హైదరాబాద్లో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో వచ్చేసి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ ల్యాబ్స్లో డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఈ మైక్రోబయాలజీకి బీఎస్సీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 5 years అయితే మైక్రోబయాలజీ ఇచ్చారు. డివిజన్ వచ్చేసి ఫార్ములేషన్ అయితే ఇచ్చారు. ఇక వర్క్ లొకేషన్ చూసుకుంటే MSNF1 బొల్లారం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే మనకి 22/5/24 అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎంఎస్ఎస్ సంబంధించి మనకి టైం చూసుకుంటే 9 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ చెప్తారని చెప్తున్నారు. అదేవిధంగా వెన్యూ చూసుకుంటే ఇంటర్వ్యూ వెన్యూ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మేషన్ డివిజన్ 1 అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్లాట్ నెంబర్ 42 అన్రిచ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బొల్లారం విలేజ్ హైదరాబాద్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారండి, కాంటాక్ట్ నెంబర్స్. ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూ డౌట్స్ ఉన్నాయో ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ నెంబర్స్ అనేది ఓన్లీ ఎంఎస్ఎన్ ల్యాబ్ సంబంధించిందండి. నెక్స్ట్ నోట్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, ప్లేసిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, సర్టిఫికేట్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా ఈ యొక్క ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్కి తప్పకుండా మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ని, ప్లేసిప్స్ని, బ్యాంక్ స్టేట్మెంట్ని, సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్, పాన్ కార్డ్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.